గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు మహి. మేము 4th బ్యాచ్. నేను ఇక్కడ ఫైనాన్స్లో పనిచేస్తాను. ఐ స్టే ఇన్ హైదరాబాద్ ఓన్లీ. హలో, నా పేరు జగన్. మాట్లాడే ఎక్కువేం లేదు. జనాలందరూ వచ్చింది చెప్తున్నారు. సేమ్ కొత్తగా ఏం లేదు ఇక్కడ చెప్పడానికి. బ్యాచ్ గ్రూప్స్ ఏర్పడ్డాయి. హెల్ప్ ఏమైనా కావాలంటే ట్రై చేయండి. బ్యాక్గ్రౌండ్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటాం అంతవరకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నవోదయ గురించి చెప్తే ఈ మైక్లో అవసరం లేదు. ఎంతసేపు చెప్పినా నవోదయ అంటే అదొక వైబ్రేషన్. అది చెప్పిన తర్వాత ఏది పనికిరాదు. ఆఫీస్ లో రీసెంట్ గా ఒకడు జాయిన్ అయ్యాడు, పెదవేగ. వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, వాడంతా మాది డిఫరెంట్, అసలు వాడు ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు అనమాట వాళ్ళకి, ఆఫీస్ లో వాళ్ళకి. ఇచ్చిన తర్వాత నేను రీసెంట్ గా ట్రాన్స్ఫర్ అయ్యా అక్కడికి. అయిన తర్వాత మాటలో వచ్చి వాడిని పిలిచి, అరే అశోక్, మనోళ్ళు ఏదో చెప్తున్నారు, ఏ స్కూల్ రా అన్న. నీకు తెలియదా సార్ అన్నాడు. ఏదో తెలియదు, చెప్పరా నాకు తెలియదు కదరా అంటే, నవోదయ సార్ అన్నాడు. నవోదయ ఎక్కడ రా అన్న. ఎందుకంటే పెదవేగ అన్నా. ఏ బ్యాచ్ రా అన్న. 24, 25 అన్న. ఈ ఏరియాలో కనబడొద్దురా నువ్వు, ఈ ఏరియాలో కనబడొద్దు అన్న. అనగానే ఏందన్నారు, రే కృష్ణ రా 4th బ్యాచ్ రా ఇక్కడ. ఆ రోజు నుంచి మనం కనబడితే వాడు పక్క నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. ఒక తెలియని అభిమానం, రెస్పెక్ట్. వాడు ఎలా అంటే నన్ను ఒక ముసలోడి కింద చూస్తూ ఉంటాడు అనమాట. లిటరల్ గా చెప్పాలంటే నేనేమో యూత్ అనుకుంటా ఉంటాను, వాడేమో నన్ను ఒక సీనియర్. ఇక అన్న మనం తట్టుకోలేము ఈయనతోటి, ఈయన అన్ని వేసేసి ఉంటాడు, యాషాలన్నీ వేసేసి ఉంటాడు, ఇక మన వల్ల కాదని ఈయన తట్టుకోలేమని సైడ్ నుంచి వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. అలాగా నవోదయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకటి, నవోదయాలో చదివిన వాళ్ళకి బయట చదివిన వాళ్ళకి డిఫరెన్స్, ఒక కామన్ పాయింట్ విన్నాడు మన వాళ్ళందరూ చెప్పినట్టు. ఒకటే, ఇప్పుడు ఒక అన్నోన్ పర్సన్ వచ్చాడు మీ దగ్గరికి. జనరల్ గా ఎలా ఉంటుందంటే, బయట వాళ్ళకి వాడిని పరిచయం చేసుకోవాలా లేదా, ఎలాగా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. మనకి ఆ క్షణం వరకు మన వాడితో ట్రావెల్ చేసినట్టే ఉంటది. వాడు ఏ పాయింట్ దగ్గర అయితే ఆగాడో ఆ పాయింట్ దగ్గర నుంచి మనం టచ్ చేసుకుంటూ పోతాం. అంటే మనం వాడితో ఇంటర్మీడియట్ చదివాం, వాడితోటే 10th చదివాం, వాడితోటే బీటెక్ చేసాం, నెక్స్ట్ వాడి దగ్గర నుంచున్నాం. మొన్న ఒక రీసెంట్ గా ఒక సిఏ వాళ్ళకి ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ లోకి వెళ్ళి కూర్చుని అంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన పరిచయం అయ్యాడు, ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్. మాట్లాడిన తర్వాత ఒక 10 minutes 15 minutes మాట్లాడాను. తర్వాత ఇక 9 కల్ తిరుగుతున్నాడు. స్టేజ్ మీదకి రండి సార్ వెళ్దాం, అది మిమ్మల్ని పిలిచారు సార్, మీ పేరు, వెళ్ళి మనం షీల్డ్ తెచ్చుకుందాం సార్ అంటే, వెళ్దాం లేండి సార్, పర్లేదు కంగారు వెళ్ళండి సార్, రండి సార్, ఏం కంగారు ఏం లేదంటే, నా పేరు పిలిచారు సార్, నేను మీ గురించి ఆగాను, ఎందుకు సార్ మీరు వెళ్ళి తీసుకోండి సార్ అంటే, పర్లేదు సార్ ఏం కాదులేండి సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కాల్ చేశారు, సార్ ఇంటికి వెళ్ళారా మీరు, ఏం చేస్తున్నారు సార్ అంటే. మనతోటి బ్రాండ్ అలా ఉంటది. నవోదయ అంటే అసలు వాడికి పరిచయం అవసరం లేదండి, వాడు ఎవడైనా డీల్ చేస్తాడు. వాడికి వాడా వీడా ఎవడు ఏంటి ఏం అవసరం లేదు. అది అమ్మాయా అబ్బాయా, ఏది ఒక హైలీ సెటిల్డ్ పర్సనా లేకపోతే లేబరా, వాడికి ఏ భేదాలు ఉండవు. ఏ క్యాస్ట్ ఏంటి ఏ కలరు ఏం అవసరం లేదు వాడికి. వాడిది ఒకటే బ్రాండ్, ఎవరినైనా సరే నరకటమే. అదే కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళండి, ఎక్కడున్నా సరే అంతా మనకు మంచిగా జరుగుద్ది. దూసుకుపోదాం. థ్యాంక్ యూ.